రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం పంపిణీ ఈ ఉగాది పర్వదినాన ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ లో శ్రీకారం చుడతారని తెలిపారు. ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు లబ్దిదారులు ఒక్కొక్కరికి 6 కేజీలు సన్నబియ్యం అందిస్తామన్నారు. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ జానారెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. పాలకీడు మండలం జాన్ పహాడ్ దర్గాను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన దొడ్డు బియ్యం పక్కదారి పట్టడం వల్లే సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్టు ఉత్తమ్ స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనపై ఎలా ముందుకు వెళ్లాలి తదితర అంశాలపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు 40 రూపాయలకి కిలో బియ్యం కొని ఉచితంగా మనిషికి 6 కిలోలు బియ్యం ఇస్తుంటే ఆ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ వాళ్ళు దాన్ని అమ్మేసుకుంటున్నారు. అంటే వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం, నిరుపేదలకి సరి అయిన ఫుడ్ లభించడం లేదు. మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేషన్ లో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ముఖ్యమంత్రి గారిని ఈ స్కీము హుజూర్ నగర్ పట్టణం నుంచి ప్రారంభించడానికి ఆహ్వానించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్బీసీ టనల్ మీద ప్రత్యేక సమావేశం, ఆ ప్రాజెక్టు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నేను, అలాగే రాజగోపాల్ రెడ్డి గారు, దేవరకొండ ఎమ్మెల్యే గారు దాని మీద ఏ విధంగా ముందుకు పోదామని రేపు ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు. రేపు మధ్యాహ్నం ఎప్పుడో మీటింగ్ ఉంటుంది. దాంతో పాటు ఢిల్లీని బ్రాహ్మణ విలువను చూసి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి నీళ్లు వదిలిపెట్టిండు. 30,000 ఎకరాల కనీసం గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఎన్నిసార్లు కొట్లాయమంటే చిన్న ప్రాజెక్టు 80% అయింది. 300-200 కోట్లు ఇవ్వండి ఇవ్వలేదు. ఇలా ల్యాండ్ ఎక్వైరీ డబ్బులు ఇప్పించిండు. అది ఇండైరెక్ట్ గా చెరువులు నింపేసరికి గ్రౌండ్ వాటర్ పెరిగింది. గంధం వల్ల అది మనం క్యాబినెట్ లో క్లియర్ చేసినాం. బస్వాపూర్ కూడా క్లియర్ అయిపోయి దాన్ని కూడా మొత్తం చిట్యాల వరకు పూర్తి చేస్తానికి భువనగిరి కాన్ఫరెన్స్ మొత్తం అవుతుంది.